మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఒరే శుభాను, ఈ మందు అయితే కష్టాలన్నీ మర్చిపోయి సుఖంగా ఉండొచ్చురా. నిజమేనియా, నువ్వు కష్టాలంటుంటే నాకు ఉన్న కష్టాలన్నీ గుర్తొస్తున్నాయనియా. కష్టాలంటే పెట్టరా, కష్టాలంటే మా బ్యాచిలర్ కష్టాలు మీకు తెలిసేట్రా మీకు. అర్థం వచ్చాం. ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడతారా? అయినా బ్యాచిలర్స్ కూడా కష్టాలు ఎట్రా అవి? అదే బ్యాచిలర్ కష్టాలు కాదంటే పెట్టరా, మా బ్యాచిలర్ కష్టాలు నీకేం తెలుసురా? నీకేం తెలుసు మా బ్యాచిలర్ కష్టాలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు. రేయ్ ఏట్రా అన్నావు? బ్యాచిలర్స్ కష్టాలా? అయ్యో కష్టాలు రా. అసలు టైంకి తిని నచ్చిన ప్లేస్లో ఉంటూ నచ్చిన ప్లేస్లో తిరుగుతూ ఎలా పడితే అలా ఎంజాయ్ చేసి మీ కష్టాలారా? అసలు ఒక పెళ్ళినోడు కష్టాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్తాను, నువ్వు వినాలి. నేను చెప్తాను, నువ్వు వినాలి. రేయ్ జాబ్కి వెళ్ళాలంటే ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు, రానిపోని 20 కిలోమీటర్లు. తండ్రి డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకోవాలని నీకు తెలుసా? నాకు తెలుసు. లంచ్ అంటే పెరుగన్నం పత్రభద్రం మాత్రమని, చికెన్ కర్రీ ఆదివారం మాత్రం వండుకుంటారని, బిర్యానీ వండుకున్నప్పుడే ఫంక్షన్ అంటారని నీకు తెలుసా? నాకు తెలుసు. అమ్మాయిని చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఈఎంఐల కోసం అందరి దగ్గర అప్పులు చేయాలని నీకు తెలుసా? నాకు తెలుసురా. ఆకలి వేస్తే డాబాల వైపు, దాహం వేస్తే వైన్ షాపుల వైపు చూసే జనాలు ఉంటారని నీకు తెలుసా? నువ్వు బతికి ఈ సమాజంలో ఉంటారని నీకు తెలుసా? నాకు తెలుసురా. గోవా ట్రిప్ కన్ఫర్మ్ అయిన అరగంటకే పిల్లం ఫోన్ చేసి ఇంట్లో పిల్లలకు బాగాలేదు, ట్రిప్ క్యాన్సిల్ చేసుకోండి అంటే ఆ బాధ ఎప్పుడైనా అనుభవించేవారా? మన కంటికి కనిపించిన ఏదో శక్తి టన్నుల బరువుతో భూమిలో తొక్కేస్తుంటే ఆ బాధ ఎప్పుడైనా అనుభవించేవారా? మనకు వచ్చే జీతం ఈ సమాజంలో బతకడానికి ఒక 15,000 రూపాయల జీతం, ఒక డొక్కు సెల్లు, ఒక చిన్న బైకు సరిపోవని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందారా? ఫ్రెండ్స్తో ఇలా సరదాగా పార్టీ చేసుకుందాం నైట్ బయటకు వస్తే ప్రతి 10 నిమిషాలకి పిల్లం ఫోన్ చేసి రండి ఇంటికి రండి అని ఫోన్ చేస్తుంటే ఆ టార్చర్ ఎప్పుడైనా నువ్వు అనుభవించావరా? వైన్ షాప్ ఎప్పుడైనా నీకు స్నేహితులకు అనిపించిందా? విస్కీ బాటిల్ పట్టుకుంటే ధైర్యంగా నీకు అనిపించిందా? బాధలు మర్చిపోవాలంటే బ్రాంతి తాగడం తప్ప ఇంకే మార్గం లేదని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే బ్రాంతి షాప్కి వెళ్ళాను, విస్కీ బాటిల్ కొన్నాను, తాగుపోతున్నాను. రే ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు. తాగిందంత ఇరిగిపోయిందిరా. పెళ్ళి అయిపోయిన వాళ్ళ గురించి బాధలు బాగా చెప్పాడు కదరా. ఆయన బాధలు చెప్పలేదురా, నీ బీర్లు ఎట్టిపోయాడు. ఇంకో బీర్ ఉంది కదా మా. అరే బీర్ అయిపోయి సాంజ్ అయిపోయిందిరా.